ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసు దేవుని కృప సదా మీకు తోడే నడిపించునుగాక. ఈ ఆధ్యాత్మిక వసంతములో 4వ దిన సహవాసమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్న ప్రభు దయ కృప నిత్యత్వములోనికి మనకు వెలుగుమయముగా నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన వర్ణింపగలరా? వరదూతలైన వర్ణింపగలరా? జనక కుమారాత్మలను నేకలేవా? జనక కుమారాత్మలను నేకలేవా? ఘన మహిమా చెల్లును తనరా నిజముగా. ఘన మహిమా చెల్లును, ఘన మహిమా చెల్లును, ఘన మహిమా చెల్లును తనరా నిజముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన వర్ణింపగలరా? ప్రేమగల ప్రియ ప్రభు, కృపగల తండ్రి, శ్రమల దినముల్లో 4వ ధ్యానములోనికి నడిపించిన విధానమును బట్టి దేవదేవుడు యేసునాథుడు నిత్యము స్తుతి నందునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, అమూల్యమైన వర్తమానములు నేటి ధ్యానాంశముగా దీప వృక్షము, వెలుగు వృక్షము. దీప వృక్షము, వెలుగును గురించి ఈ సంవత్సరం మనం ధ్యానం చేస్తున్నాం. వెలుగులు ఇచ్చు దీప వృక్షమును ఇదే మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఈ దీప వృక్షం గురించి కావలసినంత లోతైన అర్థం పరిశుద్ధ గ్రంథంలో విమించబడి ఉన్నది. అంతా తెలుసుకోవటం ఈ క్లుప్తమైన సమయంలో కష్టం కాబట్టి రేపు ఆదివారం స్తుతి ఆరాధనలో వర్తమానమును మీరు పరిశీలన చేయండి. 1-4 సార్లు వినండి. పరిపూర్ణమైన మెసేజ్ని మీరు తీసుకోండి. అని ఈరోజు పరిపూర్ణంగా ఇవ్వట్లేదని కాదు, కానీ కేవలం నేను మీకు ధ్యానంలో అవుట్లైన్ మాత్రమే ఇస్తున్నాను. దాన్ని ఆధారం చేసుకుని నీవు ధ్యానం చేయాలన్నది ఉద్దేశం. అంతా నేనే చెప్పి అన్నీ నేనే మాట్లాడితే మీరేం చేస్తారు? వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రభుతో గడపటము, ప్రభు నీతో గడపటము, ఆయన నీతో మాట్లాడటం వాక్య ధ్యానం, నీవు ఆయనతో మాట్లాడుట ప్రార్థన. ఈ రెండిటికి ఆధారం ఏమిటంటే ప్రభు అనుగ్రహించిన ఆత్మే. ఆత్మ లేనివాడు నా వాడు కాడని ప్రభు చెప్పిన మాట నీకు జ్ఞాపకం రావాలి. ప్రభు నిన్ను నడిపిస్తేనే, ప్రభు ఆత్మ నీకు అనుగ్రహిస్తేనే నువ్వు వాక్యాన్ని చదవగలవు, ధ్యానం చేయగలవు. ప్రభు ఆత్మ నీలో ఉంటే ఉచ్చరింప శక్యము కానీ మురుగులతో నువ్వు ఆయన్ని వేడుకొనగలవు, ఆయనలో లీనమగలవు, ఆయన్ని ప్రార్థించగలవు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, నేను మీకు అందించున్న యొక్క 40 దినాల వర్తమానంలో ఇది కేవలము చిన్న ఆధారం మాత్రమే. దాన్ని మీరు ఆధారం చేసుకొని ప్రభువుని గోజారండి. ప్రభువుని గురించిన ఆలోచన నీలో రానివ్వండి. ప్రభువుకు అవకాశం ఇవ్వండి. ప్రభుతో ముచ్చటించండి. ప్రభువు నీతో ముచ్చటించు జీవిత విధానాన్ని అలవర్చుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. టుడే అవర్ టాపిక్ క్యాండిల్ స్టాండ్ ఆర్ క్యాండిల్ స్టిక్. దీప వృక్షము, వెలుగుకు ఆధారమైన యేసునాథును అందించున్న ఇక చక్కని మాట. వెలుగై ఉన్నవారు యేసు ప్రభువారు. వెలిగించబడిన స్థితి నీది. ఎక్కడనగా నీ కుటుంబంలోనూ, నీ ప్రార్థన మందిరంలో. వెలుగుకు ఒక స్థావరం కావాలి. గమనించండి, మీకు అర్థం కావటానికి ఈ క్యాండిల్ అన్న పదాన్ని ఉపయోగించడం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో ఇది మాత్రమే.
ఈ క్యాండిల్కున్న లక్షణం ఏంటంటే ఆ పైన తెలుగులోకి వచ్చేసరికి క్యాండిల్ రూపం మారిపోతుంది. క్రొవ్వు ఒత్తి అన్న చుట్టూరున్న ఆ క్రొవ్వు మధ్యలో ఒత్తి వెలుగుతుంది కానీ కొవ్వు వెలగదు. నీవు కూడా అంతే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నీ ఆత్మ లోపల ఉన్నది దేవుడు పెట్టిన దీపం. ఈ బయట ఉన్న ఈ అవుటర్ అపియరెన్స్ ఓన్లీ ఫ్యాట్ కంటెంట్, క్రొవ్వు మాత్రమే. అయితే ఈ వెలుగుకి ఆధారం దేవుని యొక్క ఆత్మకు ఒక ఆధారం, ఒక పాత్ర కావాలి. ఎవరయ్యా ఆ పాత్ర అంటే ఆయన నిర్మించుకున్న, ఆయన చేసుకున్న పాత్ర. నేను నిలవటానికి ఒక కొండ కావాలి, ఒక బిందె కావాలి, ఒక బబుల్ కావాలి, ఒక పాత్ర కావాలి. ఆ నీరు అనే జీవ జలముల అధిపతి అయిన జీవ జలములైన యేసు ప్రభు వారు నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ వెలుగైన యేసు ప్రభు వారు నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. నీలో ఉన్న ఆత్మ ప్రభు అని వాక్యం స్పష్టం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ క్యాండిల్, ఈ వెలుగు కావాలంటే, ఆ వృత్తి వెలగాలంటే పైన ఆ చుట్టూరున్న ఆ మైను ముఖ్యమైనది. అలాగనే ప్రభు నీలో వసించాలంటే నీ శరీరము చాలా అవసరమైనది. అందుకనే తెస్సలోని మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, నీ ప్రాణ ఆత్మ దేహములను ఎప్పటి వరకు క్రీస్తు యేసు రాక వరకు నిందారహితముగా ఉంచాలి. తీర్పును నీ దగ్గరికి రాకముందే నువ్వు ఆయనతో ఒప్పందం పడాలి. నీ దేహములు దేవునికి ఆలయమైన నీ ఎరుగరా అన్న వాక్యం నీకు గుర్తు రావాలి. దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆయన రక్తము సంఘం అయితే ఆ సంఘములోని ఒక దీపస్తంభము కావాలి. చూడండి, వాక్యం స్పష్ట. వాక్యం చదువుతున్నాను, క్లుప్తమైన ఈ వర్తమానమును అన్వయించుకోండి, ఆశీర్వదించబడండి. నిర్గమకాండము 35వ అధ్యాయము, ది బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 35 10వ వచనము నుంచి మందిరం గురించి రాస్తున్నాడు. అయితే 14వ వచనాన్ని చదువుతున్నాను. నిర్గమకాండము 35వ అధ్యాయము 14వ వచనం. వెలుగు కొరకు దీప వృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీప్తములు, దీపములకు తైలము. దీప వృక్షము అన్న మాట ఇక్కడ మీకు చూపిస్తున్నాం. దేవుని మందిరము ఎలా ఉండాలి? దేవుని కొరకు ఏర్పరిచే, ఆ మందిరమును సిద్ధపరిచే వస్తువులు, వస్త్రాలు, లేకుంటే ఆడ వినియోగించబడే వ్యక్తులను, ఆ వ్యవస్థలో దాగి ఉన్న ప్రతిదీ ఎలా చేయాలో ఇక్కడ చెప్తాడు. ఎవరు చేయాలో కూడా ఇక్కడ చెప్తాడండి. దీపవృక్షము కావాలి, దాన్ని ఎవరు తయారు చేయాలి, ఎవరు నిర్మించాలంటే ఇక్కడ ఒక మాటను మీకు చూపించి ముందుకెళ్తా. 10వ వచనములో అంటాడు ఆయన, వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేమనగా మందిరము, దాని గుడారము, మందిరము, టెంపుల్ అండ్ టబర్నికా. మందిరము నీ దేహము దేవునికి మందిరం. నువ్వు దేవుని స్తుతించటానికి, సమస్త జనులు ప్రార్థించటానికి దేవాలయం, మందిరం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ప్రభువు చెప్పిన మాట. ఈ దినమున దేవుని మందిరములో నువ్వు ఒక పనిముట్టుగా ఉండాలంటే, అక్కడ వాడబడే పనిముట్టుగా నువ్వు యాజకునిగా వారిని తయారు చేయాలంటే వివేక హృదయము నీకు కావాలి. వివేకం అనగా పాపము నుంచి తప్పించుకొనుట, పాపము నుంచి దూరముగా పారిపోయి పరిశుద్ధముగా జీవించుట. పరిశుద్ధుడైన ప్రభువుని పోలి ప్రభు పరిశుద్ధతతో కలిగి జీవించటమే పరిశుద్ధత, వివేకము. ఈ వివేక హృదయాలకు చెప్తున్నాడు, మందిరములో ఏముండాలి అంటే దీపవృక్షం ఉండాలి. నీలో యెహోవా పెట్టిన దీపము ఆరిపోకుండా నువ్వు చూసుకోవాలి. ఈ వెలుగు లోకానికి ప్రకాశింపచేయాలి. దీన్ని అర్థం కావటానికి నేను మరొక వాక్యాన్ని చూపిస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మనం బాగా సుపరిచితమైన వాక్య భాగము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉప్పును గురించి, వెలుగును గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 5:14 స్పష్టంగా చెప్తున్నాడు. మత్తయి సువార్త
5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. దే పుట్ ఆన్ క్యాండిల్ స్టిక్. ఆ వెలుగును, ఆ క్యాండిల్ ఎక్కడ పెడతారా అంటే దీపస్తంభము మీదనే. ఎలా అంటే మనుషులకు అది వెలిగించబడాలంటే, వెలుగు చూపించాలంటే దీపస్తంభము, నీలో ఉన్న ఆ వెలుగు బయటికి రావాలంటే అది నీలో నుంచి బయటికి కనిపించాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని నీకు చెప్పబడిన ఆ దీపపు వెలుగు నీ బాహ్యంగా కనిపించాలి. ఇదే దీపస్తంభం. నీళ్ళరా వెలుగై ఉన్న ఆ దేవుడు నీలో నివసించాలని ఆశపడ్డాడు. మానవునిగా నీ కొరకు వచ్చాడు, నీ పాప భారాన్ని భరించాడు, నీ కొరకు ఆయన మరణములకు అప్పగించబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడయ్యాడు. కానీ ఆ పునరుద్ధాన శక్తి మరలా పరిశుద్ధాత్మగా నీకే ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడైన యేసు దేవుడు ఈ దినమున ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నీలో ప్రజలందరూ చూడాలని, లోకమంతటికి నువ్వు వెలుగై ఉండాలని ఆయన కోరుచున్నాడు. లోకానికి నువ్వు వెలుగుగా ఉండాలంటే ముందు నీవు వెలిగించబడాలి. ఒకవేళ దీపస్తంభం మీద ఉండి, అనగా ఆ హయ్యర్ పొజిషన్లో ఉండి, లేకపోతే అందరినీ నడిపించే నాయకుడిగా ఉండి, సేవకుడిగా ఉండి నీలో ఆ వెలుగు లేదా? ఒకసారి ఆలోచించు. ఏదో నీకు మంది మార్బలం వలన, ధనబలం వలన, లోకపులో విజ్ఞానం వలన ఉన్నావా, లేకుంటే వివేకము కలిగి దేవునిలో ఉన్నాగా? మనం చూసుకున్న నిర్గమాకాండము, ఎక్సోడస్, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 35:10, ఆ వివేక హృదయం, నిర్గమాకాండము 35వ అధ్యాయము 10వ వచనము, వివేక హృదయులు దేవుని మందిరము కొరకైన సిద్ధపాటు, అనగా వారు దేవునికి ఆత్మలు సంపాదించే బిడ్డలుగా ఉంటారు. ప్రియులారా, నీవే చీకటిలో ఉంటే దేవుని కొరకు వెలుగు ఏ విధంగా సంపాదించగలవు? ఇంకొక చక్కని మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని, చూపించాలని ఆశపడుతున్నాను. రండి, నిర్గమాకాండం 25వ అధ్యాయము, నిర్గమాకాండం 25వ అధ్యాయము, నిర్గమాకాండము 25వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 25వ అధ్యాయం 31వ వచనములో ఒక మాట మనం చూస్తున్నది. మరియు నీవు మేలి బంగారంతో దీపవృక్షమును చేయవలను, నకీషి పనిగా. దేనితో అండి? ప్రశస్తమైనదిగా, తుప్పు పట్టనిదిగా, పరిశుద్ధమైనదిగా మనము చూపించే బంగారం ఇక్కడ ఎందుకు ఉదాహరించాడంటే, నీవు దేవునిలో ఏర్పరచుకునే ఆ పరిశుద్ధత కూడా తుప్పు పట్టనదై ఉండాలి, పవిత్రమైనదై ఉంది, ఎల్లకాలము ఒకే విధముగా ఉండాలి, దినదినము దాని విలువ పెరగాలి. ఇది ఎవరు చేయగలరు? జ్ఞాన వివేకములు కలిగిన స్త్రీ పురుషులు మాత్రమే చేయగలరు. వివేక హృదయులు అంటాడు ఇక్కడ. ఇంకా మనం స్పష్టంగా చూడాలంటే ఆ నిర్గమాకాండం 35వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాటను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. నిర్గమాకాండం 35వ అధ్యాయం 25వ వచనంలో, మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికిన, తమ చేతులతో తయారు చేసిన, నిన్ను నువ్వు మరుచుకోవాలి. నిన్ను నీవు ప్రభు అవకాశం ఇచ్చాడంతే. ఈ శ్రమల దినాలు, శ్రమల ధ్యానాలనే అవకాశం ఆయన ఇచ్చాడు. శ్రమల దినాల్లో నిన్ను నువ్వు చెక్కుకోవాలి. ప్రభు చేతుతో నీకే అవకాశం ఇచ్చాడు. దేనిని బంధిస్తావా? నువ్వు నీ సెల్ ఫోన్ను బంధిస్తావా? నీ కుటుంబంలో ఉన్న వ్యర్థమైన మాటలు బంధిస్తావా? లేదు, నిన్ను ప్రలోభ పెట్టుచున్న ప్రక్కవారి నీ స్నేహితుల మాటలను, నీ శ్రేయోభిలాషుల మాటలను బంధిస్తావా? శ్రేయోభిలాషులు అంటే ఈ లోకంలో నీ ఆశలు నెరవేర్చువారే కానీ నీ ఉద్దేశంలో దేవునిలోనికి నడిపించేవారు కాదు. క్రీడా ఆలోచించు. ప్రీతమా, దైవ జనాంగమా, ఆలోచించు. జ్ఞాన వివేకములు కలిగిన స్త్రీలందరూ దేవుని మందిరం కోసం జీవించేవారై ఉన్నారు. ఈరోజు నువ్వు పేరుకు జీవించి ఉన్నావా, లేకుంటే ప్రభుని నువ్వు అన్వయించుకోవాలని జీవిస్తున్నావా? నీకే తెలియాలి. చాలా చక్కని వర్తమానములు, చాలా చక్కని రెఫరెన్స్లతో కూడిన మాటల యొక్క దీపస్తంభము గురించి ప్రభు రాస్తున్నాడు. దీపస్తంభము, వృక్షము తయారు చేయాలి.
అది మనిషినిది కాదు, తయారు చేయాలి. ఎవరు తయారు చేయాలి? దేవుని కొరకు ఏర్పరచుకున్న వారు, దేవుని కోసం సంపాదించే ఆత్మలు. నీ వెలుగుగా జీవించాలి. దాని కొమ్మలు అంటాడు, ఉదాహరణ ఇస్తాడు. అక్కడ చాలా చక్కని డిజైనింగ్ అక్కడ మనం చూస్తాం. నీ జీవితాన్ని నువ్వు డిజైన్ చేసుకోవాలి. నీకు ఏ కాడికి ఏ ఉద్యోగం చేయాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలి, నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఇంతవరకే ఉంటుంది. లేకుంటే ఈ పదవిని నేను ఎలా పొందుకోవాలి, ఈ పదవిని నేను ఎలా నిర్ణయించుకోవాలి, ఈ స్థితిని, ఈ టయాన్ని, ఈ యొక్క పొజిషన్ని నేను ఎలా సర్వైవ్ చేసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. కానీ ప్రభు కొరకు నేను ఏ విధంగా సర్వైవ్ కావాలి, ప్రభువులో నేను ఎలా ఉండాలన్న ఆలోచనకు నువ్వు దూరం అయిపోతున్నావు. ఒకసారి ఆలోచించు. వివేకము కలిగిన వారు, వివేక హృదయులందరూ, స్త్రీలు కానీ పురుషులు కానీ, ప్రభు కొరకు పరిశుద్ధపరచబడవాలన్న ఆలోచన ఇక్కడ వెలుగై ఉన్నది. దేని కొరకు అంటే మందిరము కొరకు. నీ దేహము దేవుని మందిరము, నీ కుటుంబము దేవుని యొక్క ఆలయము, సంఘమంతయు ప్రజలందరూ కలిసి దేవుని గణపరిచే పరిశుద్ధ స్థలము దేవుని మందిరమై ఉన్నది. పరిశుద్ధ స్థలము దేవుని మందిరమై ఉన్నది. పరిశుద్ధమైన స్థలములో నీవు ఉండాలని ప్రభు కోరుచున్నాడు. గమనించండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 2వ వచనము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 2వ వచనంలో ఒక చక్కని మాట నేను మీకు చూపించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడెను, రొట్టెలు ఉండెను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. ద ఫస్ట్ స్టెప్. ఆలయములో ఏమున్నది అంటే, ఆలయములో దీపస్తంభం ఉన్నది, ప్రభు బల్ల ఉన్నది. ఆ బల్ల మీద ఏమున్నాయంటే రొట్టె ఉంచబడెను. దానికి ఏ స్థలము? పరిశుద్ధ మందిరము, పరిశుద్ధ స్థలమని అర్థం. మొదటి నిబంధనకైతే సేవా నియమములలో ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. దేవునిలో మొట్టమొదట నియమించబడిన నిబంధన ఈ యొక్క పరిశుద్ధ స్థలము, ఆయన మందిరము. ఆయన మందిరములో ప్రథమం ఏమిటయ్యా అంటే దీపస్తంభము. అది ఎవరయ్యా అంటే నీవే. నీలో మండుచున్న పరిశుద్ధాత్ముడు లోకమునకు వెలుగై ఉండాలి. అందరినీ ప్రభు దగ్గరికి నువ్వు నడిపించాలి. ఈ పరిశుద్ధత కలిగిన వారికి మాత్రమే ఇది సాధ్యం. ప్రభు వాక్యము స్పష్టం. ఇది నీకు అందించబడుతున్న సత్యం. ఈ వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నది. దీపస్తంభము నీవే. నీలో నుంచి వస్తున్న యొక్క వెలుగు ప్రభు మందిరమై ఉన్నది. ఈ వెలుగులో అనేకులు దీవించబడాలనేది, పరలోకము వరకు చేరాలని, పరలోక అనుభవంలోనికి ప్రభు తీసుకెళ్తున్నాడండి. గమనించండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరగగా 7 దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్యుని పోలిన ఒకరిని చూచితిని. ఎవరండి దీపస్తంభముల మధ్య ఉన్నది? యేసునాథుడు మనుష్యులను పోలిన ఆయన దాసుని రూపము దాల్చుకున్నాడు. మనుష్యుల పోలికగా పుట్టాడు. దానియేలు గ్రంథం స్పష్టంగా రాస్తున్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో 4వ వ్యక్తిగా ఆయన సంచరించిన యేసు దేవుడు ప్రకటన గ్రంథంలో కూడా మనుష్య కుమారుడిగా, మనుష్యుని పోలికగా పుట్టిన యేసు దేవుడు మనతో ఆ దీపస్తంభము అనగా నీలో సంఘము, అనేకులు కూడిన సంఘం. దీపస్తంభముగా నిన్ను నీవు మలుచుకున్న అవకాశము దేవుడు నీకు ఇచ్చాడు. మలచబడిన నీవు పరలోకము వెళ్ళే వరకు అదే స్థితిలోనూ ఉండాలని ప్రభు కోరుచున్నాడు. నీవే దీపస్తంభం అవ్వాలి. నీతో ప్రభు ఉండాలి. సంఘము మధ్య ప్రభువు. ప్రియులారా, వాక్యం స్పష్టం. ఆ దీపస్తంభము పరలోకము చేరుతుంది. పరలోకములో సువర్ణ బంగారపు దీపస్తంభములు మధ్యలో మనుష్యుని పోలికతో ప్రభు ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథము
4వ అధ్యాయం 5వ వచనం. ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4:5. ఆ సింహాసనములో నుండి మెరుపుల ధ్వనులను ఉరుముల ధ్వనులను బయలుదేరను, మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపస్తంభములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. స్పష్టం. నీలో ఉన్న ఈ యొక్క ఆత్మ, సంగమును వెలిగించిన ఆత్మ బాహ్యముగా ఉన్నప్పుడు అది దీపస్తంభమైనది. ఇది పరలోకపు ప్రభు అనుభవంలోనికి నడిపిస్తున్నది. వాక్యం స్పష్టం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనము. ఆ సింహాసనము చుట్టూ మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ప్రియులారా, ఆ వచనం చదవండి. 6వ వచనము కూడా. పరలోకపు వెలుగుతో నింపబడిన ఆ మనుష్య కుమారుడైన యేసు ప్రభువారు భూమి మీద తన మందిరముగా నిన్ను ఏర్పరుచుకున్నాడు. నీవు ఆ మందిరములో వెలుగుగా ఉండాలని ఒక దీప స్తంభము, దీప వృక్షముగా ఆయన నిన్ను కలిగి ఉన్నాడు. కనుకనే పాత నిబంధనలో దీప వృక్షముగాను, కొత్త నిబంధనలో దీప స్తంభముగాను, వెలుగైన స్తంభముగాను, వెలుగైన వృక్షముగాను విస్తరించాలని, వ్యాపించాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభుని ఘనపరచుటకు ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ బంగారపు దీపస్తంభముల వలె 7 ఆత్మలు కలిగిన వ్యక్తి వలె నువ్వు ప్రభుతో సంచరించే వ్యక్తి వలె ప్రత్యేకపరచుకోవాలని, పాపము లేని జీవితాన్ని గడపాలని, పాపులను పరిశుద్ధులుగా మార్చు యేసు ప్రభు దగ్గరకు అనేకులను నువ్వు తీసుకురావాలని ప్రభు ఈ 4వ దినమున నిన్ను దీప వృక్షముగా, దీపస్తంభముగా మారుస్తున్నాడు. ఆత్మ అన్న పదము, వెలుగన్న పదము ఒకటే ఉన్నది. ఆ వెలిగించు ఆత్మ అనుకోండి, వెలగబడిన ఆత్మ అనండి, ఏదైనా ఒకటే. నీవు వెలగాలి, ఇతరులను వెలిగించాలి. ఇదే దీపస్తంభము. దీపస్తంభము లేకుండా మందిరము లేదు. నీవు దీపస్తంభము కాకుండా నీకు మందిరము లేదు. ఇది కఠినమే మాట, కానీ ప్రభువులో ఇది సాధ్యం. పరిశుద్ధపరిచిన ప్రభు నిన్ను చెక్కుకోమనుచున్నాడు, నిన్ను నీవు మలుచుకోమంటున్నాడు, నిన్ను నీవు శుద్ధీకరించుకోమంటున్నాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. శుద్ధ హృదయం అనుగ్రహించి యేసు ప్రభు వారు నిన్ను ప్రేరేపిస్తుండగా ఈ యొక్క ఆత్మ ప్రేరేపణలో ప్రభువుకి నీకు అవరోధముగా ఉన్నవి తీసివేయి. మాట్లాడవా ప్రభుతో అనుసంధానముక, పక్కవారితో నీకేమి పని? ప్రభుని కలిగి జీవించు. ప్రార్థన, తల్ల వంచు, కడుముసు. ఈ ఒక్క సమయమే కాదు, దీవెనాధార సమయం అంతయు ప్రార్థనలో గడుపు. నిర్మల ధ్యానంలో మళ్ళా మనం ముందుకు సాగులాగిన ప్రభు ఆత్మ నడిపింపు నీకు అనుగ్రహించును గాక. నీ కొరకైన చిన్న ప్రార్థన దీనితో ముగియబాకు. ఈ రాత్రంతయు పగలంతయు ప్రార్థనతో జీవించు. ప్రభువులో నిన్ను ఒక సువర్ణమైన దీపస్తంభముగా మార్చుకో. ఒక పరిశుద్ధమైన అలంకృతి కలిగిన ప్రభు వినియోగించు. ప్రభు మందిర ఆవరణములో ఒక వస్తువుగా మారిపో, ఒక పాత్రగా మారిపో. ప్రభు వినియోగించుకుంటాడు. ప్రభు నిన్ను గణపరుస్తాడు. మహిమకరమైన ఆశీర్వాదము నీ వల్ల, నీ కుటుంబానికి, సంఘమునకు ఇస్తాడు. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, ఆరాధనకు యోగ్యుడును ఆదియును అంతమునైన తండ్రి, నీ మందిరములో ఒక సువర్ణ పాత్రగా, బంగారు పాత్రగా, దీపస్తంభముగా మమ్మల్ని మలుచుకున్నట్టుకు మీరు ఇష్టపడ్డ వ్యక్తి బట్టి ఉందన్నా. కానీ ఆ స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని మీరు మాకు ఇచ్చారు కనుక నాయన, వివేకము కలిగిన మనుష్యుల వలె నాయన, జ్ఞాన వివేకము కలిగిన స్త్రీల వలె మీ కొరకు జీవించు భాగ్యమును, అనేకులను జీవింపచేయు వెలుగుగా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానమును బట్టి వందనాలు. అయినా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరైన మీరు సెలవిస్తున్నారు. ఆ కొందరిలో మేము కూడా ఉండు భాగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం. మోషే, ఏలియాలు నాయన మీతో ఉండి వెలిగిన వెలుగుమయమైన జీవితాన్ని చూస్తున్న పేతురు, యోహాను, యాకోబులు నాయన, వారిలో కొందరు వారితో కలిసి వచ్చారు కానీ మధ్యలో నిలిచిపోయారు కదా. కొండ మీదకు వచ్చిన ఆయన మిమ్మలను వెలుగులో చుచ్చిన
ఆ విశ్వాసుల వలె, మీలో వెలిగించబడిన మోషే ఏలియాల వలె మేము కూడా మీ మందిరములో వెలిగించబడి అనుభవమును మమ్మలను అనేకులు చూసి మీ యొద్దకు ఆకర్షించబడి వాక్యమును దయచేయము. మీ రాక పర్యంతము పరలోకములో దీపస్తంభము వలె భూమి మీద నాయన మీ కొరకు సిద్ధపాటు కలిగి పరిశుద్ధతతో జీవించు భాగ్యమును దయచేయము. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దీవెనలు మీకెల్లరికను ప్రభు పరిశుద్ధమైన పాత్రల వలె వివేకము కలిగి సిద్ధపరచుకుంటూ జ్ఞానము కలిగి అన్వయించుకుంటూ తోడై నడిపించును గాక, ఆమేన్. వాళ్ళ 5వ దినమును కలుగుతాం. రేపటి మధ్యలో ఆదివారం దినమున ఆరాధనలో పాల్గొనండి. దైవజనుడిని అనుకరించండి, వాక్యమును అన్వయించుకోండి, దేవుని స్తుతించండి. మీరే ఒక బంగారపు పాత్రలుగా లోకమునకు వెలుగై జీవించండి.